ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రాజేశ్వరి వడ్లమణి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, ప్రతి ఒక్కరు కూడా తమ చిన్న వయసులోనే కోటీశ్వర్లు అవ్వాలి అంటే దానికి తగిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి రైట్ నౌ కరెంట్ సిచ్యువేషన్స్ లో ఏమేమి ఉన్నాయంటారు? ప్రతి ఒక్కళ్ళు కూడా కోటేశ్వర్లు అవ్వాలనేసి అనుకుంటారు చిన్న వయసులోనే. కొంతమంది కేబీసీ ఆడి కేబీసీలో పార్టిసిపేట్ చేసి కూడా చాలా చిన్న పిల్లలు కూడా కోటేశ్వర్లు అయ్యారు. మొన్న రీసెంట్ గా మనం ఒక ఎపిసోడ్ లో చూసాం. కానీ అలాగే చాలా తక్కువ మందికి అవుతాయి. చాలా మంది ఏంటంటే ల్యాండ్ లార్డ్స్ ఉంటారు. సో ఆ ల్యాండ్ లార్డ్స్ ఏంటంటే వాళ్ళది ఏదైతే వెల్త్ ప్రాపర్టీ ఉందో అది వాళ్ళ పిల్లలకి ఇచ్చేసినా కూడా వాళ్ళు కూడా కోటీశ్వర్లు అయినట్టే. అలాగే ఇప్పుడు బంగారం షాప్ ఉన్న వాళ్ళు ఉంటారు, రైట్? వాళ్ళ దగ్గర కూడా ఒక చాలా పెద్ద బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ ఏం చేస్తారు, వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా కోటీశ్వర్లే కదా వాళ్ళ పిల్లలు. కానీ ఒక్క మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఊహిస్తారు కదా, అయ్యో మా పిల్లలు కూడా కోటీశ్వర్లు అవ్వాలి, బాగా డబ్బు వాళ్ళు అవ్వాలి అనేసి. సో దానికోసం అనేసి మనం ఏం చేస్తారు, ఇనీషియల్ గా పిల్లల్నేమో ఫస్ట్ చాలా గారాబంగా పెంచడం స్టార్ట్ చేస్తారు. మనం ఏదైతే మనం చిన్నప్పుడు అనుభవించలేదో మన పిల్లలు అనుభవించాలి అనేసి వాళ్ళు ప్లాన్ చేస్తారు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి కోసం అనేసి టాయ్స్ కొన్ని ఏవైతే టాయ్స్ ఇస్తారు కదా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి మంచి టాయ్స్ ఇస్తారు, మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదివిస్తారు, మళ్ళీ కాలేజెస్ కి పంపిస్తారు, రైట్? ఇవన్నీ ఓకే. ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తారంటే మా పిల్లలు మంచిగా చదువుకొని బాగా డబ్బు సంపాదించి వాళ్ళు కోటీశ్వర్లు అవ్వాలని. దాంతో పాటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ అన్నది కూడా ఒక ప్రోడక్ట్ ఉన్నది. అందులోని వాళ్ళు మినిమం అమౌంట్ అయినా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేదంటే వాళ్ళ పిల్లలు ఒక 30 సంవత్సరాలు వచ్చే టైంకి కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉన్నదండి. అది ఎలా వర్క్ చేస్తున్నాం అంటే ఈ ఎస్ఐపి అనే మోడల్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతి ఏంటి? ఎస్ఐపి అంటే మనం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లోని ఈక్విటీ అండ్ డెట్ హైబ్రిడ్ ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం పిల్లలకి లాంగ్ టర్మ్ కోసం అనేసి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఈక్విటీలోని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మంత్లీ ఒక సర్టెన్ అమౌంట్, మన పిల్లలకి ఎలాగో పాకెట్ మనీ అది ఇస్తుంటాం కదా, సో ఒక సర్టెన్ అమౌంట్ అనేది మనం ఫిక్స్ చేసుకొని ఆ అమౌంట్ ని మనం ఎస్ఐపి కింద ఇన్వెస్ట్ చేయొచ్చు. లెట్ us say నేను ఒక 1000 రూపీస్ చొప్పున నేను పిల్లలకి ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఆ 1000 రూపీస్ నేను ఒక 18-20 సంవత్సరాల దాకా లేదా ఒక 25 సంవత్సరాల దాకా, పిల్లలు ఎప్పుడు దాకా అయితే వాళ్ళు జాబ్ అది వచ్చిందో అప్పుడు దాకా వాళ్ళు మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఒక్క మూమెంట్ లోని వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది కదా, ఆ జాబ్ వచ్చినప్పుడు పిల్లలకి అది హ్యాండ్ ఓవర్ చేసేయడం, నా ఇట్స్ యువర్ టర్న్, నువ్వు కంప్లీట్ చేసుకొని. సో ఇది ఏదైతే 25 years ఇన్వెస్ట్మెంట్ పేరెంట్స్ చేస్తారో అది ఒక హ్యూజ్ అమౌంట్ అవుతుంది. 25 years ఇస్ అ గుడ్ నెంబర్. అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద ఒక 15-20 years వీళ్ళు చేసుకున్నారంటే చూస్తూ చూస్తూ ₹1,00,00,000 వీళ్ళ చేతిలో ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లంసమ్. లంసమ్ అన్నప్పుడు మన ఇండియన్ కల్చర్లోని ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే చిన్నపిల్లలు పుడితే ఏదో ఒక గోల్డ్ అని లేకపోతే క్యాష్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. క్యాష్ ప్రైజ్ ఇచ్చినప్పుడు మనం ఎక్కడో ఏదో కొనేస్తాము, ఎక్కడో పెట్టేస్తాము, వాటిని ఎక్కడొక్కడ ఇన్వెస్ట్ చేస్తాము. ఆ లంసమ్ అమౌంట్ ని కూడా వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎస్ఐపి ఏదైతే ఉందో ఎస్ఐపి ఉంటుంది, ఎస్ఐపితో పాటు ఈ లంసమ్ అన్నది కూడా. సో ఈ రెండు కాంబినేషన్ కూడా ఈవెన్ పండగలు వస్తుంటాయి, బర్త్డేస్ వస్తుంటాయి, ఇంకేదైనా ఫంక్షన్స్ అవుతాయి. సో పిల్లలకి ఒకటి డిసిప్లిన్ చేయాలి, మనం పిల్లలకి అంటూ వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో గిఫ్ట్ అమౌంట్ అంతా కూడా మనం ఇన్వెస్ట్ చేస్తాము. ఓకే. సో దాంతో ఏమవుతుంది అంటే ఒక 25-30 సంవత్సరాల్లోనే ₹1,00,00,000 ఇట్టే అయిపోతాయండి పిల్లల దగ్గర. జనరల్ గా పేరెంట్స్ అందరూ కూడా చాలా కష్టపడి పిల్లల్ని చదివించిన వాళ్ళు ఉంటూ ఉంటారన్నమాట. అలా ఒక 20 years బ్యాక్ నుంచి జరుగుతుంది. టు బి ఫ్రాంక్, ఒక 1998-99 లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వరకు జాబ్స్ వరకు వచ్చేసారు వాళ్ళంతా. బట్ రైట్ నో వాళ్ళు ఎర్న్ చేస్తున్న అమౌంట్ చూసుకున్నట్టయితే యావరేజ్ సాలరీ 30,000 ఉంది అంతే. కానీ వాళ్ళు అదే టైంలో పిల్లల్ని చదివిస్తూ 1998 లో ఒక 2,000-3,000 ఎస్ఐపి చేసి ఉంటే
ఇప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి? సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చైల్డ్ పుట్టిన దగ్గర నుంచి 1000 రూపీస్ చొప్పున పేరెంట్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి, ఒక 25 yearsలోని మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది 3 లక్షలు చేస్తాము. ఆ 3 లక్షల్ని మనం 15% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 27 lakhs ఓకే. మనకి వస్తాయి. ఈ 27 lakhs వాళ్ళకి జాబ్ అది ఏదైనా వచ్చి వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలంటే హ్యాపీగా వాళ్ళు చేసుకోవచ్చు పిల్లలు, రైట్? ఇన్ కేస్ అప్పటికి వాళ్ళకి చూస్తున్నారు కదా, వాళ్ళు రేపు జాబ్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉన్నది. రెసెషన్ అని. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనేసి ఉంటుంది, అవును. వాళ్ళకి లోన్స్ అవి దొరకవు బయట, స్టార్ట్అప్స్ కాబట్టి. అట్లీస్ట్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ బిజినెస్ స్టార్ట్అప్ కి కూడా పెట్టుకోవచ్చు కదా. సో ఆ విధంగా యూజ్ అవుతుంది. SIP లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాంపౌండింగ్ అని విన్నాను. ఎస్, ఇన్నేళ్ళు వెయిట్ చేస్తే 27 lakhs అయింది కదా. నెక్స్ట్ స్టెప్ 1 year లో ఇది ఎంత టాప్అప్ అవుతుంది, అంటే ఎంత పెరుగుద్ది అని అడుగుతున్నాను జనరల్. ఒక 1 year లో. 1 year లో. సో అదే సేమ్ ఇప్పుడు మనం 25 place లో 26 years కి ఉంచామనుకోండి. సో మనది ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనం చేస్తున్నామో 3,12,000 ఓకే. టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, బట్ ఆల్మోస్ట్ 31.8 lakhs ఇప్పుడు వరకు 27, బట్ 1 year లో ఇంకో 4 lakhs యాడ్ అయిపోయింది. సో అందుకనిసే మ్యూచువల్ ఫండ్ ని SIP ని 8th wonder అనేసి అంటాం. ఓకే. ఇక్కడ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు 1 year లో 4 lakhs పెరిగిందని ఇంకా నెక్స్ట్ కాంపౌండింగ్ అనేది డబుల్ అవుతుంది. ఇది డబుల్ కన్నా కూడా డిఫరెంట్ అని చెప్పాలి, ఇంటూ స్క్వేర్ అని చెప్పొచ్చేమో బహుశా. అండ్ ఇలాంటి మరిన్ని క్యాలిక్యులేషన్స్ అండ్ మరిన్ని మనీ డీటెయిల్స్, మరిన్ని ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ వీటన్నిటి కోసం చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్. తప్పకుండా రాజేశ్వరి వడ్లమణి గారి చేత మరి ఎంతో కంటెంట్ అనేది మీ ముందుకు రాబోతుంది. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.